సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా పిండి వంటల సువాసనలు గుబాళిస్తాయి. అయితే ఈ పిండి వంటల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గవి చకినాలు. వీటిని సంక్రాంతి పండగకే కాదు, పెళ్లిళ్లు, సీమంతాలు వంటి శుభకార్యాల్లోనూ వాయినాల కోసం కూడా తయారు చేసుకుంటారు. వీటినే జంతికలని కూడా పిలుస్తారు. అయితే చకినాలు, జంతికలు ఒకే పిండితో చేసినప్పటికీ వాటి ఆకారాలు, సైజుల్లో తేడా ఉంటుంది. కరకరలాడే చకినాలను చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. రుచికరమైన చకినాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, కొందరు ఈ చకినాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధిని కూడా పొందుతున్నారు. రుచికరమైన చకినాలను ఎలా తయారు చేస్తారు, వాటికి ఏ ఏ పదార్థాలు అవసరమవుతాయో తెలుసుకుందాం. చకినాలను బియ్యం పిండితో తయారు చేస్తారు. ఇంకా నువ్వులు, ఓమ, ఉప్పు ఈ చకినాల తయారీలో ఉపయోగిస్తారు. ఇక వీటి తయారీ విధానం గురించి తెలుసుకుందాం. మొదట బియ్యంలో రాళ్లుగాని, మట్టి పిల్లలు గాని లేకుండా ఏరుకోవాలి. ఆ తర్వాత చకినాలకు అవసరమైన పరిమాణంలో బియ్యాన్ని తీసుకుని నీళ్లలో పోసి దాదాపు 2 లేక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నానిన బియ్యాన్ని నీటి నుంచి వేరు చేసి తడి లేకుండా వడబోయాలి. అలా చేసిన బియ్యాన్ని పిండి మరకు తీసుకువెళ్లి సన్నటి పిండిగా పట్టించాలి. పిండి పట్టించి తీసుకొచ్చిన తర్వాత మనకు కావలసిన పరిమాణంలో పిండి తీసుకొని అందులో నీరు పోసి ఓమ, నువ్వులు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. రుచిని బట్టి ఉప్పు తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. అలా అన్నీ అందులో వేసిన తర్వాత కొద్దిగా పలచగా ఉండేట్లు కలుపుకోవాలి. ఇక కలిపి పెట్టిన బియ్యం పిండితో దుప్పటిగాని లేక ఏదైనా పెద్ద వస్త్రాన్ని పరిచి దానిపై గుండ్రటి ఆకారంలో చుట్టలు చుట్టాలి. కనీసం 3 వరుసలుగా చుడతారు. కొంతమంది ఎక్కువ సంఖ్యలో కూడా చుడతారు. అలా తయారు చేసిన చకినాలను కొద్దిసేపు అదే వస్త్రంపై ఆరనివ్వాలి. ఆరిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి తీస్తూ కడాయిలో పోసిన నూనె వేడి అయిన తర్వాత అందులో వేసి కాల్చాలి. కొంత దోరగా కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అలా నూనెలో నుండి తీసిన చకినాలను కొద్దిసేపు పక్కన పెడితే సరిపోతుంది. ఇక చకినాలు తయారైనట్లే. అయితే వీటిని ఈ మధ్య ఎక్కువగా గ్యాస్ పొయ్యి మీద కడాయి పెట్టి కాల్చుతున్నారు. కానీ కొందరు కట్టెల పొయ్యి మీదనే వీటిని కాలుస్తారు. కట్టెల పొయ్యి మీద కాల్చిన చకినాల రుచే వేరు. ఇంకేముంది, కరకరలాడే చకినాలు తినడమే తర్వాయి. కొందరు చట్నీతో నంచుకొని తింటే మరికొందరు చికెన్, మటన్లతో కూడా నంచుకొని తింటారు. నోరూరించే చకినాల రుచి తెలియాలంటే ఇప్పుడు చెప్పిన రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.